వర్ధంతి రోజున అంబేద్కర్ కు తీవ్ర అవమానం జరిగింది. తెలంగాణ సచివాలయానికి పక్కనే ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఉన్న స్మృతి వనానికి ప్రభుత్వం తాళం వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంబేద్కర్ వర్ధంతి రోజున నివాళి అర్పించేందుకు ఎవరిని అనుమతించడం పోవడానికి విపక్ష నేతలు తప్పుపడుతున్నాయి. కేసీఆర్ కట్టడాన్నే స్మృతి వనానికి ప్రభుత్వం తాళం వేసిందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. వర్ధంతి రోజున అంబేద్కర్ కు తీవ్ర అవమానం జరిగింది. తెలంగాణ సచివాలయానికి పక్కనే ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఉన్న స్మృతి వనానికి ప్రభుత్వం తాళం వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంబేద్కర్ వర్ధంతి రోజున నివాళి అర్పించేందుకు ఎవరిని అనుమతించకపోవడానికి విపక్ష నేతలు తప్పుపడుతున్నారు. కేసీఆర్ కట్టడాన్నే స్మృతి వనానికి ప్రభుత్వం తాళం వేసిందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. సందీప్, మనం చూస్తున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రధానంగా అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల ఎత్తున్నటువంటి భారీ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. అది చాలా కాలం టైం తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ నెలకొల్పడానికి. అయినప్పటికీ కూడా ఎట్టకేలకు ప్రభుత్వం దిగిపోయే వరకు దాన్ని నెలకొల్పడం జరిగింది. ఇప్పుడు అది చాలా గంభీరంగా ఉంటుంది. అయితే దానిలో కింద కూడా పెద్ద ఎత్తున పుస్తక ప్రదర్శనకు సంబంధించి కానీ, లైబ్రరీకి సంబంధించి కానీ వాటిన్నిటికి కూడా తాళాలు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోపక్క అమరవీరుల స్తూపం ఉంటుంది. అమరవీరుల స్తూపాన్ని కూడా ఆర్కిటెక్చర్ ని బయట దేశం నుంచి తీసుకొచ్చి మరి ఎక్స్పర్ట్ తీసుకొచ్చి దాన్ని రూపకల్పన జరిగింది, టెక్నాలజీని తీసుకొచ్చి రావడం జరిగింది. అయితే దాంట్లో కూడా లైబ్రరీ కావచ్చు, లేదంటే మొత్తం అమరులు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పోరాడి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళ పేర్లతోటి లోపల బుక్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ జీవిత చరిత్రకు సంబంధించినటువంటి కావచ్చు, ఆనవాళ్ళకు సంబంధించి లోపల లైబ్రరీ కూడా ఏర్పాటు చేసినట్టు కూడా మనకు సమాచారం ఉంది. దానికి కూడా తాళం వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మరో 2-3 రోజులు పోతే డిసెంబర్ 9కి సంవత్సరం కావస్తున్నటువంటి నేపథ్యంలో ఏడాది పాలన విజయోత్సవాలను జరుపుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 ప్రాజెక్టులు ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అంబేద్కర్ విగ్రహం కావచ్చు, అదే సమయంలో మనంత ముందు చెప్పుకున్నట్టుగా ఈ 2 కూడా అమరవీరుల స్తూపం, ఈ 2 కూడా జనాలు వచ్చేటువంటి అంటే సందర్శకులు వచ్చి చూడడానికి వీలు లేకుండా ఉంది అన్నటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా మొదటి నుంచి కూడా ఉంటుంది. మీకు మొహమాట పడుతుంది. ఈరోజు వాస్తవానికి అంబేద్కర్ వర్ధంతి నాడు కనీసం దండ కూడా వేయరా అంటూ కూడా కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు చేశాడు. మీరు నిజంగానే మీకు గౌరవించదలుచుకుంటే అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఎందుకు దగ్గరికి వెళ్ళలేకపోయారంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. 125 అడుగులు అంబేద్కర్ విగ్రహాన్ని రేవంత్ దర్శనం చేస్తున్నాడు. హైకమాండ్ నుంచి వచ్చినటువంటి డైరెక్టర్ తోటి అంబేద్కర్ టీవీ విగ్రహాలను రేవంత్ లేదంటూ కూడా ఆరోపణ చేసిన పరిస్థితి ఉంది. అందుకనే సందర్శనకు అవకాశం లేకుండా పోయింది. అంత పెద్ద అడుగు విగ్రహం సందర్శనకు అవకాశం తాళాలు అపరిశుభ్రంగా అక్కడ ఉన్నటువంటి వాతావరణం కలిగే పరిస్థితి. అక్కడ కేవలం సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి, విజయోత్సవాలు జరుపుకోవడానికి ఒక వేదికగా మార్చారు ఆ ప్రాంగణాన్ని కూడా కేటీఆర్ ఆరోపణ చేసినటువంటి సందర్భం అయితే ఉంది. ఇది రాష్ట్రంలో తెలంగాణలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ నడుస్తుందంటూ కూడా కేటీఆర్ ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. యూపీలో తిరగనివ్వడం లేదని మొత్తుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి రాహుల్ గాంధీ అంటూ కూడా కేటీఆర్ కాసేపటి క్రితమే ఇక్కడ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన తర్వాత మాట్లాడినటువంటి సందర్భం. రేవంత్ చెప్తే కేసీఆర్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి లేదు, మర్యాద చూపించుకోవాల్సిన అవసరం ఉందని కూడా కేటీఆర్ మాట్లాడారు. ఏదైనా కూడా ఏదైతే ఈ అంబేద్కర్ విగ్రహం కావచ్చు, అమరవీరుల స్తూపం సంబంధించినటువంటి
దగ్గర అపరిశుభ్రంగా ఉంది, దాన్ని ఇమ్మీడియట్ తాళాలు తీయాలి, సందర్శకులు వచ్చేటట్టుగా మార్చాలి, దాన్ని ప్రారంభోత్సవాలు చేయాలి అనేటువంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కనుక దీని మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే December 9 నాడు పెద్ద ఎత్తున తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా లాంచ్ చేయబోతుంది, ఆవిష్కరించబోతుంది, ముఖ్యమంత్రి చేతుల మీదుగా చేస్తుంది. దాని పక్కనే ఉన్నటువంటి ఈ రెండింటిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? ఎందుకంటే అంబేద్కర్ సచివాలయం అనేది చాలా ప్రెస్టీజియస్ గా రాష్ట్ర ప్రభుత్వం కట్టింది. దాంట్లో ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఆల్రెడీ అక్కడే ఉంటున్నారు, మంత్రిమండలి అక్కడే ఉంటుంది. గతంలో కూడా కేసీఆర్ ఇచ్చిపోయారు. దాని పక్కన ఉన్నటువంటి ఈ రెండు అమరుల స్థూపం కానీ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించినటువంటి వాటిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారంటే కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు పదే ఆరోపణ చేస్తున్నారు. దీని మీద మరి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు ఏ రకంగా స్పందిస్తారో మనం చూడాల్సిన అవసరం ఉంది. సందేహం నరేంద్ర, అంటే కానీ ఎందుకు తాళం వేస్తారు అనుకోవచ్చు, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా చేస్తున్నారు? దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చారా? వాస్తవానికి సమయం చూసి సందర్భం చూసి మేము వాటి మీద ఒక నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే గతంలో చెప్పినటువంటి సందర్భం ఉంది. మంత్రులు కూడా దీని మీద ఎవరు కూడా క్లారిటీ లేదు. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో మేఘాల మీద కట్టారు, ఒక పద్ధతి లేదు, పాడలేదు అంటూ కూడా గతంలో కొంతమంది చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు కట్టాల్సిన సమయంలో కట్టకుండా ఇష్టానుసారంగా ఒక పద్ధతి లేకుండా కట్టారు అనేది కూడా కొంతమంది పలువురు చెప్పినటువంటి సందర్భం ఉంది. ఈ త్వరలోనే దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహం అయితే రేపు December 9 నాడు లాంచ్ కాబోతుంది. మరికొన్నిటిని కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే విజ్ఞాపనలు వస్తున్నాయి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, ఇతర పక్షాల నుంచి కూడా విజ్ఞాపనలు వస్తున్నాయి. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి ఇట్లాంటి వాటిని నిర్లక్ష్యం చేయకూడదు, పట్టింపులో పోకూడదు. ఖచ్చితంగా వాటిని జనాలకు, సందర్శకులకు ఖచ్చితంగా అది వీలయ్యే విధంగా ఉండాలి, కల్పించే విధంగా ఉండాలి అని కూడా ఇప్పటికే విజ్ఞాపనలు వస్తున్నాయి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తుంది.